ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 కో. నౌటంకి గారు ఏమిటి ఆ బంగారం ఏమిటి, ఆ హడావిడి ఏమిటి, ఆ ఎనర్జీ ఏమిటి, ముఖ్యంగా ఆ పౌడర్ ఏమిటి? నేనే ఇప్పుడు దాకా భ్రమలో బతికేదాన్ని, నేను కిలోలు కిలోలు మేకప్ వేసుకొని వస్తానని. మీరు నన్ను ఇవాళ బీట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అంతే. మీ పేరు? సిఎస్ సాయి కుమారి. సాయి కుమారి గారి ఎనర్జీ సూపర్. ఓయేసుకోండి. ఇంత ఎనర్జీ చూస్తే అర్థమైపోలే మనం ఎక్కడున్నామో. ఇంకెక్కడా? కాకినాడలో. మా కాకినాడ లేడీస్ తో నేను ఇవాళ పండగ చేయడానికి రెడీ. మీరు రెడీయా? లెట్స్ స్టార్ట్. పండగ చేసుకో. మరి కార్తీక మాసం స్పెషల్ పండగ చేసుకో ఆడడానికి నాతో పాటు మా లేడీస్ అందరూ చక్కగా తయారై ఇంట్లో ఉన్న బంగారంతో పాటు పక్కింట్లో ఉన్న బంగారం కూడా వేసుకొచ్చేసి మేకప్లు వేసుకుని వడ్డాణాలు కట్టుకుని కళకళలాడుతూ తళతళలాడుతూ రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం ప్రోగ్రామ్. సో ముందుగా మనం పండుగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వచ్చేయండమ్మా. నోటంకి 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 కో. జాన్ జిగర్ ఆవు మేరే జాను. నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాను. నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను. లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చక్కగా తయారై వచ్చారు ప్రియాంక గారు. మీ పేరు? సరిత. సరిత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరండి? సమంత. సమంత. ఎలా ఉన్నావు శామ్? బాగున్నాను. మీరు ఎప్పుడన్నా సమంత గారిని చూసినప్పుడు అనుకుంటూ ఉంటారా నా పేరే పెట్టుకుంది అని? అనుకుంటాను. అనుకుంటారా? మీ పేరు? అంబిక. అంబిక గారు చీర భలే విచిత్రంగా కట్టారండి. బాగుంది. థ్యాంక్ యూ. రకరకాల ఆడవాళ్ళని కలుస్తుంటే నేను కూడా రకరకాల స్టైల్స్ నేర్చుకుంటూ ఉంటాను. మరి ఈ నలుగురితో ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి గేమ్ ఆడించేద్దాం. ఈ రోజు లెవెల్ 1 లో మీ గేమ్ ఏంటంటే పొడుపు కథలు. పొడుపు కథలు అడుగుతాను, మీరు వాటిని విప్పాలి. ఎవరైతే ఎక్కువ పొడుపు కథల్ని విప్పి నాకు సమాధానాలు చెప్తారో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. ఓకే. మీరు గనక చెప్పలేకపోతే వీళ్ళకి పాస్ చేస్తాను. మీరు గనక చెప్పలేకపోతే ఇద్దరికి డిస్క్వాలిఫై. అలా ముందుగా టీమ్ ఏ మీకు నేను ఇస్తున్న పొడుపు కథ. కాళ్ళు లేకుండా గానీ నడుస్తుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది. ఏమిటది? 5 4 3 2 1 పాస్. మీరు చెప్పండి. గొడుగు. ఆ? గొడుగు. గొడుగా? గొడుగు ఎందుకు ఏడుస్తుందండి? ఆకాశం. ఆహా, ఇంకేం కాదు. మేఘం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇద్దరు చెప్పలేకపోయారు. ఇప్పుడు మీ పొడుపు కథ జాగ్రత్తగా వినండి. మంచం కింద మావయ్య, ఊరికి పోదాం రావయ్య. ఏమిటది? చెప్పులు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీరు. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరు మీదకి వచ్చి అరిచేది. కప్ప. 5 4 శంఖం. శంఖం. రైట్ ఆన్సర్. ఇద్దరు స్కోర్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ మీ పొడుపు కథ. మొహము లేకపోయినా బొట్టు పెట్టుకునేది. ఏమిటది? 5 అర్థం. 4 అర్థం. 3 2 1 పాస్. మీరు ఆగండి వెనుకున్న వాళ్ళు. మీరు చెప్పగలరా? మొహం లేకపోయినా బొట్టు పెట్టుకునేది. 5 4 3 2 1. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? గడప ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ పొడుపు కథ. తెల్లని పోలీసులు, నల్లని టోపీ. అగ్గిపుల్ల. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు కొంచెం లీడ్ లో ఉన్నారు. మీరు చెప్పగలగాలి. మీ నెక్స్ట్ పొడుపు కథ. నామం ఉంది గాని పూజారిని కాదు, తోకుంది గాని కోతిని కాదు. ఏమిటది? 5 4 3 2 1. వెరీ నైస్. మీరేమన్నా ట్రై చేస్తారా?
సరే ఇది డిసైడింగ్ కాబట్టి నేను దీనికి ఒక చిన్న హింట్ ఇస్తా పోని. ఓకే. ఓకే, దీని పేరు 3 అక్షరాలు. మీ ఇద్దరిలో ఎవరు చెప్పినా ఓకే. చుట్టూ ఉన్న వాళ్ళు ప్లీజ్ సైలెన్స్. ఉడత. రైట్ ఆన్సర్. టైమ్ అప్. చక్కగా లాస్ట్ ఇచ్చిన చిన్న హింట్ ని కూడా వాడుకుని లీడ్లోకి వచ్చి వెళ్ళిపోయారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్. నైస్. బాగాడారు. మరి చక్కగా పొడుపు కథలన్నీ విప్పి గెలిచి లక్కీ జోన్ కి వచ్చారు కాబట్టి మీరు గెలుచుకుంటున్నారు లక్కీ జోన్ లో 3000 రూపాయలు. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడేద్దామా? ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 4 కావాలి. పక్షిలా ఎగరాలని ఎవరికుండదు చెప్పండి? రెక్కలొస్తే ఎగిరిపోవు. నిజంగానే అలా రెక్కలున్నాయని ఊహించుకుని పక్షిలాగా మీరున్న ప్లేస్ లోనే ఎగురుతూ నటించాలి. ఎవరైతే బాగా ఎగురుతారో వాళ్ళల్లో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటా. ఎక్కువ ఎగరకండి, మళ్ళీ ఎగిరిపోగలరు. పాటేసుకోండి. మ్యూజిక్. మీ పేరు? పూర్ణకళ. స్వర్ణకళ విన్నాను కానీ పూర్ణకళ ఫస్ట్ టైం. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హలో, మీ పేరు? శాంతి. శాంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నైస్. బామ్మగారు మీ పేరు? సాయి కుమారి. సాయి కుమారి గారు ఎలా ఉన్నారు? బాగున్నా. ఇంకా మీ ఎనర్జీ ఏంటో మాకు తెలుసు. మీతో ఎక్కువ మాట్లాడక్కర్లేదు. అంతా ఓకేగా? ఓకే. ఇప్పుడు మీ చేత మంచి డైలాగ్ చెప్పిస్తా. మీ పేరు? ప్రణతి. ప్రణతి. ఏం చేస్తుంటావు ప్రణతి? 9th క్లాస్. 9th క్లాస్. బామ్మగారు కాంబినేషన్ లో పడ్డావు నువ్వు. 9th క్లాస్ ఎక్కడ, బామ్మగారు ఎక్కడ, ఆవిడ ఎనర్జీ ఎక్కడ, నువ్వెక్కడ? బట్ స్టిల్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు ఈ 4 పరిచయాలు అయిపోయాయి కదా, ఆడించేద్దాం గేమ్. డైస్ ప్లీజ్. ముందుగా మీకు డైస్ ఎలా ఆడాలో నేర్పిస్తా. ఏం లేదు, ఈ డైస్ ని తిప్పి అలా విసిరేయాలన్నమాట. అలా ఇలా పడిన వెంటనే మీకు ఎంత డబ్బులు అయితే మీకు పడతాయో అంత డబ్బులు మీకు ఇచ్చేస్తాను. కానీ ఊరికే తీసుకుంటే మీకు బాగోదు, నాకు చాలా బాగోదు కదా. సో కాబట్టి ఒక డైలాగ్ చెప్పి తీసుకోవాలి. ఈ రోజు మీ డైలాగ్ వచ్చి మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నమాట. డైలాగ్ ఏంటంటే, నీ గురించి నాకు చెప్పి నా గురించి నీకు చెప్పి రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను ఓడించడానికి నేను రన్నర్ని కాదు, రేసు గుర్రాన్నే. ఇదమ్మా డైలాగు. మీ మాడ్యులేషన్ లో మీరు మీకు నచ్చిన విధంగా చెప్పచ్చు. ఇలాగే చెప్పాలనేం లేదు. ఓకే, ముందుగా డైస్ వేసేస్తారు. మీరు తీసుకోండి. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till man get more. Let's see what life has in store. నీ గురించి నాకు, నా గురించి నీకు చెప్పడానికి ఇది రేస్ గేమ్ కాదు, ఇది పండగ చేసుకో ప్రోగ్రామ్. ఇందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. పూర్ణకళ. నేను మీకు ఎందుకు ఇస్తున్నానో నాకు తెలీదు, మీరు ఎందుకు తీసుకున్నారో నాకు తెలీదు. కానీ నేను పండగ చేసుకోలో ఉన్నాను. నేను యాంకర్ని, మీరు పార్టిసిపెంట్ని. ఇదిగోండి హరితేజ. 1000 రూపాయలు. Come on, sweetie. Kulam kula enjoyment day man duty. Ripo mapokado. Putte malli radu. Kalam teliyane lokam chuta colorful chikati dati. 600 రూపాయలు డైలాగ్. నీ గురించి నాకు, నా గురించి నీకు చెప్పి మొదలు పెట్టడానికి ఇది రేసు కాదు. రేసులో మొదలు పెట్టడానికి రన్నర్ని కాదు, రేస్. ఒక్కరంటే ఒక్కరైనా ఉన్నదన్నట్టు చెప్తున్నారా? మీ రేసులు మీవి, మీ గుర్రాలు మీవి. ఏమిటో 600. కంగ్రాచులేషన్. నువ్వైనా డైలాగ్ చెప్పవా?
9th క్లాస్ చదువుతున్నావు, ఇంత సిలబస్ చదువుతావుగా, 2 లైన్లు డైలాగ్ సరిగ్గా చెప్పవా ప్లీజ్, నాకు ఏడుపు వస్తుంది. నా గురించి నీకు, నీ గురించి నాకు చెప్పి రేస్ మొదలు పెట్టకు. రేస్ లో ఓడిపోవడానికి నేను రన్నర్ కాదు, రేసు గుర్రాన్ని. ఎట్టుకొచ్చానే తిరణాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో 600 రూపాయలు గెలుచుకున్నారు. డైలాగ్ కి రెడీయా? నీ గురించి నాకు, నా గురించి నువ్వు చెప్పడానికి రేస్ కాదు, రేస్ గుర్రం. మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. నేను మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 9th క్లాస్ పాప మీకు డైలాగ్ నేర్పిస్తుంది. మీరు నేర్చుకుని కరెక్ట్ గా చెప్పండి. దామా చెప్పు. మేడం రెడీయా? ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పలేదంటే ఆ అమ్మాయికి పడతాయి. టీచర్ అమ్మాయేగా, రెడీ? మైక్ దగ్గర పెట్టుకోండి. స్టార్ట్. నా గురించి నీకు, నీ గురించి నాకు చెప్పడానికి రేస్ కాదు. చెప్పండి, చెప్పు. రేస్ చెప్పు. నీ గురించి నాకు, నా గురించి నీకు చెప్పి రేసు మొదలు పెట్టకు. రేసులో ఓడిపోవడానికి నేను రన్నను కాదు, రేసు గుర్రని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడకు కూడా థ్యాంక్స్ చెప్పండి, పాపం చిన్నపిల్ల హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీరు గెలుచుకున్నారు 600 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ లక్కీ జోన్ ఇంతటితో ముగిసింది. నెక్స్ట్ మనం ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. మోస్ట్ యాక్టివ్ ఉమెన్స్ ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే భజన చేయాలి. ఒక మంచి పాట వేస్తాం, చక్కగా భజన చేస్తూ ఉండాలి. రామ భజన, హరికథలు, ఇట్లాంటివి ఏవైనా సరే మంచి భజన. ఎవరు బాగా భజన చేస్తారో ఆ భజన బ్యాచ్ ని సెలెక్ట్ చేస్తా. ఓకే, రెడీ? మ్యూజిక్. గోవింద గోవింద నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. ఒక మంచి గేమ్ ఉంది, ఆ గేమ్ ఆడిస్తాను. ఆ గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. సో ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వెరీ సింపుల్. మీరొక టీమ్ గా ఆడాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో ఏంటంటే ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ ని ఇక్కడ ప్లేస్ చేసి కాళ్లతో నెట్టుకుంటూ ఈ బాల్ ని తగలకుండా ఇలా 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 నెట్టుకుంటూ వచ్చి, కొంచెం ఫాస్ట్ గా ఆడితే త్వరగా అయిపోతుంది అనమాట. అలా నెట్టుకుంటూ వచ్చి ఆ రింగ్ లో వేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆ బాల్స్ ని మీరు ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే మళ్ళీ బాల్ వెనక్కి తెచ్చేస్తా. సో వాటికి తగలకుండా తీసుకెళ్లి ఆ రింగ్ లో పెట్టాలి. సో ముందు మీరు వెళ్ళి ఆడొచ్చిన తర్వాత హైఫై ఇస్తే ఆవిడ వెళ్తారు. అలా మీకు ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ బాల్స్ ని రింగ్ లోకి తీసుకెళ్తారో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. ముందు టీమ్ ఏ తో ఆడేద్దాం. ఓకే, వచ్చేసేయండి సెంటర్ లోకి. ఫస్ట్ ఒకరు రండి. ఒక్కసారి తినకి ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరూ. రెడీ, గో.
3, 2, 1 స్టాప్. ఆ రెడ్ కలర్ బాల్ మీ చేతులతో మీరే తీసి ఇటు వచ్చేయండి. లాస్ట్ పెట్టింది ఇలా వెళ్ళి అలా వెళ్ళాలి కదా. మీ ఇష్టం వచ్చిన యూటర్న్ మీరు తీసుకుంటే ఎలాగా? పాపం అతి కష్టంగా ఆడి రింగులో నిలిపారు 4 బంతుల్ని. సూపర్, కంగ్రాచులేషన్స్. మేము జస్ట్ ఒక సర్కిల్ వేయమంటే మీరు ప్రపంచం అంతా తిరిగి 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 సరదాగా అలా వెళ్ళి అందరినీ పలకరించి సెట్ బయటికి కూడా వెళ్ళొచ్చారేంటండి. కాసేపు మీరు షికార్కి వెళ్ళొచ్చారు. ఇది వీళ్ళ పరిస్థితి. మీరు కనీసం 5 బంతులు వేయాలి, లేకపోతే లక్కీ జోన్ లోకి వెళ్ళలేరు. బాగా ఆడండి. ఆల్ ది బెస్ట్. వచ్చేయండి సెంటర్ లోకి. 1, 2, 3 గో. प्रेम कर दिया मैं प्रेम कर दिया ना फिंगर लो रिंग ने दिया मैं ड्रीम कर दिया मैं सूम कर दिया नी सड़ने बोले ले लिया You are my darling 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 what a feeling darling 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 You are my darling 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 what a feeling darling 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 मैं इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया You are my darling oh lingo lingo ling what a feeling oh lingo lingo ling You are my darling oh lingo lingo ling what a feeling oh lingo 5, 4 హలో తగిలింది 3, 2, 1 కమ్ బ్యాక్. 1, 2, 3, 4, 5 బంతులు. కంగ్రాచులేషన్. మరి ఇంకా ఈ గేమ్ లో ఎక్కువసేపు టైం వేస్ట్ చేయడం వల్ల మీరు గేమ్ ని ఓడిపోయారు. సారీ టు సే. మరి 5 బాల్స్ వేశారు కాబట్టి 1 బాల్ తేడాతో మీరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. సో లక్కీ జోన్ లోకి వచ్చేసారు. కార్తీక మాసంలో చక్కగా డబ్బులు గెలుచుకుని ఆ డబ్బులు ఇంటికి తీసుకెళ్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంత ఆనందంతో రిసీవ్ చేసుకుంటారో కదా. అంతేకాకుండా పండుగ రోజు ఇంటికి డబ్బులు వస్తే ఇంకా మంచిది కూడా, లక్ష్మీదేవి కాబట్టి. మరి ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకున్న అమౌంట్ 2800 రూపాయలు. కంగ్రాచులేషన్. సంగీతంలో సాహసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడేద్దామా? ఆడియన్స్ లక్కీ జోన్ లోని లక్కీ బలూన్ నా చేతిలో ఉంది. ఇది ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళకి లక్ వరించినట్టు. ఓకే, మ్యూజిక్. పుల్ల కడియా సొప్పుల మిడియా అదిరిన దస్సదియా పెదపుల్ల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా ఒక్కసారిగా ఇలా నీ లవ్ లో పడిపోయా నిక్కలాడిన బిగి రండమ్మా రండి, ఆలోచించని ఆశాభంగం. చెప్పండి మీ పేరు? చింతలపూడి విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీకు ఇలా తయారవడం బాగా ఇష్టం? చాలా ఇష్టం ఉంది. సరే, చాలా అందంగా తయారై వచ్చారు. ఇప్పుడు ఈ బలూన్ నేను బ్లాస్ట్ చేయాలంటే మీరు నా కోసం ఏదో ఒక చిన్న స్కిట్, డాన్స్, ఎనీథింగ్ ఆఫ్ యువర్ విష్ చేయాలి. డాన్స్ చేస్తా. ఏ పాటకి డాన్స్ చేస్తారు? ఏదైనా సరే మీరు చేస్తారు. ఏదైనా సరే అంట, ఇంకేం అడగడం లేవు. మ్యూజిక్. కత్తులున్న నీ కన్నులు తేతే మత్తుకున్న నీ
డాన్స్ చేసి మీరే సిగ్గుపడిపోయి మీరే చప్పట్లు కొట్టేసుకుని అన్ని మీరే చేస్తే మేమేం చేయాలండి? వెరీ నైస్, చాలా బాగా చేశారు. కొంగు పట్టండి అర్జెంట్ గా. 800 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఇది ఈ రోజు కార్తీక మాసం స్పెషల్ పండగ చేసుకో. నచ్చిందా మీ అందరికి? సౌండ్ రాట్లా? నాకు అర్థమైంది. ఇంట్లో మీ వారు మీ పిల్లలు వెయిటింగ్ అని గుర్తొచ్చింది. ఇప్పుడు నేనున్నప్పుడు దాకా అవన్నీ గుర్తు రాలేదు. వెళ్ళి చక్కగా వంట చేసి వాళ్ళకి పెట్టి పడుకోండి. రేపు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. బాయ్.